నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు అటవీ శాఖ అధికారుల డేగా కన్నులో ఉంది. ఆసియాలోని అతిపెద్ద పులుల అభయారణ్యమైన నాగార్జున సాగర్ శ్రీశైలం పరిధిలో వన్యప్రాణుల రక్షణ కోసం ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అడవుల పరిరక్షణకు అధికారులు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కేంద్రంగా ఉన్నతాధికారుల బృందం విస్తృత పర్యటన చేపట్టింది. అటవీ రక్షణపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పీసీసీఎఫ్ అధికారులు రాహుల్ పాండ్యా, శాంతిప్రియ పాండ్యాలతో కలిసి ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆత్మకూరు, నంద్యాల, గిద్దలూరు, మర్కాపురం డివిజన్లలో పర్యటించారు. అడవిలో పులుల కదలికలు, రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. నాగలూటి అటవీ ప్రాంతంలో పెద్ద పులుల కోసం వేటగాళ్లు వేసే ఉచ్చులను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వేటగాళ్లపై ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. 3500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. అడవిలోకి వచ్చే అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి ఆధార్ కార్డుల ఆధారంగా విచారణ చేపడుతూ వేటగాళ్ల నెట్వర్క్ ఛేదిస్తున్నారు. 4 డివిజన్ల పరిధిలో అటవీ సిబ్బంది రెయింబౌళ్లు అడవులోనే ఉంటూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే అడవిలో ఈ ఉచ్చులు కానీ ఇప్పుడు వాటర్ హోల్స్ తగ్గుతాయి కాబట్టి ఉచ్చులు కానీ పులి కాలికి సంబంధించిన ట్రాప్స్ కానీ ఏదైతే అలాంటివి పెట్టారో వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పెట్టకుండా వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అలాగే ఆ ఏరియాస్ గుర్తించి వల్నరబుల్ ఏరియాస్ గుర్తించి స్టాఫ్ని అప్రమత్తం చేసి ఫుడ్ పెట్రోలింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఆల్రెడీ ఒక ట్రాప్ అనేది దొరికింది, మీ అందరికీ తెలుసు. దాని విషయంలో కూడా మన ఎంటైర్ స్టాఫ్, ఎన్ఎస్టీఆర్ స్టాఫ్ ఫుడ్ పెట్రోలింగ్ కింద మనం స్కాన్ చేయడం జరుగుతుంది. అనుమాన పరిస్థితులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళ యొక్క పేర్లు, అలాగే ఎవరైనా ఫారెస్ట్ దగ్గరలో కానీ విలేజెస్లో కానీ హిందీ కానీ వీళ్ళ యొక్క వేషధారణ దుస్తులను బట్టి అనుమానం ఉన్న వాళ్ళని కూడా మనము డిటైన్ చేసి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆధార్ అడ్రస్ తీసుకొని స్కాన్ చేయడం జరుగుతుంది. ఆత్మకూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతాల్లో గతంలో ఉండి ఇప్పుడు కనుమరుగైన అటవీ దున్నలను తిరిగి ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అనువైన గడ్డి, మైదానాలు, నీటి వసతి ఉన్న ప్రదేశాలను ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. వన్యప్రాణుల అవసరాలను మెరుగుపరచడం ద్వారా జీవన వైవిధ్యాన్ని కాపాడాలని నిర్ణయించారు. ఎండాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ లైన్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే వన్యప్రాణులకు తాగునీటి ఎద్దడి లేకుండా సాసర్ పీట్ల నింపడం, గడ్డి, మైదానాల అభివృద్ధిపై డిప్యూటీ డైరెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అటవీ శాఖ ఉన్నటువంటి 4 డివిజన్ పరిధిలో ఫైర్ లైన్స్, వ్యూ లైన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తొందరలోనే ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి 1st వీక్ కల్లా సన్నద్ధమయ్యి అన్నీ కూడా ఫైర్ లైన్స్, వ్యూ లైన్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మూల కారణమైనటువంటి ఎవరైతే ఈ క్యాటిల్ గ్రేజర్స్ కానీ అలాగే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్టర్స్ కానీ వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుండి అగ్గిపెట్టెలు తీసుకోవడం అలాంటివి కూడా చేసి నిప్పు నివారణ కోసం 20-25% గత సంవత్సరాలతో పోల్చుకుంటే తగ్గించాలని. వన్యప్రాణులే నల్లమలకు ప్రాణం. వాటిని వేటాడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. అటవీ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలు వన్యప్రాణి ప్రేమికుల్లో హర్షాన్ని నింపుతున్నాయి.